హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ 2023లో మారిన సిలబస్ ఏదైతే ఉన్నదో 6th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్కి సంబంధించి థర్డ్ లెసన్ సంఖ్యలతో ఆడుకుందాం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2 టాపిక్స్ని డిస్కస్ చేసాం. ఇది మనకి థర్డ్ లెసన్. ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి గుణకారానికి సంబంధించిన పరిచయం అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకుంటే రమేష్ దగ్గర 6 గోళీలు అనేవి ఉన్నాయట. ప్రతి అడ్డు వరుసలో ఒకే సంఖ్యలో గోళీలు ఉండే విధంగా వాటిని అడ్డు వరుసల్లో అమర్చాలనుకున్నాడు. అతను వాటిని క్రింది విధానాల్లో అమర్చాడు. మొత్తం గోళీల సంఖ్యతో సరిపోల్చుతాడు. సో ఇక్కడ చూసుకుంటే 6 గోళీలు అనేవి ఉన్నాయి. ఆ 6 గోళీలని ఈ రకాలుగా అమర్చాడు. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 6 నిలువుగా అమర్చాడు, తర్వాత 2 నిలువులుగా అమర్చాడు అనమాట. తర్వాత 2 ఇలా మనకి అమర్చాడు. అంటే 6 గోళీలని కూడా ఇలా అమర్చడం జరిగింది. సపోజ్ ఇది కనుక చూసుకుంటే అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఉన్నాయి. సో ప్రతి అడ్డు వరుసలో ఎన్నెన్ని గోళీలు ఉన్నాయి? 1 ఉన్నాయి. అంటే 1 × 6 = 6. అంటే ప్రతి అడ్డు వరుసలో ఒక గోళీ అనేది ఉన్నది. అడ్డు వరుసల సంఖ్య ఎంత ఉంది? 6 ఉన్నది. సో 1 × 6 6గా మనం రాసుకున్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆ అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 2 అనేవి ఉన్నాయి. ప్రతి అడ్డు వరుసలు ఎన్ని గోళీలు ఉన్నాయి? 2 గోళీలు అనేవి ఉన్నాయి. ఆ వరుసలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 2 × 3గా మనం రాసుకున్నాం. అంటే 2 × 3 = 6. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 2 అనేవి ఉన్నాయి. అడ్డు వరుసలో మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయి? 1 2 3 గోళీస్ అనేవి ఉన్నాయి. ప్రతి అడ్డు వరుసలో ఎన్ని గోళీలు ఉన్నాయి? 3 గోళీలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 2 3 ఇలా. అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 3 × 2గా మనం రాసుకున్నాం. ఇలా కనుక చూసుకుంటే ఇలా మనం 6 గోళీలని వీలైనన్ని విధాలుగా అమర్చాం. అయితే ఇప్పుడు ప్రతి అడ్డు వరుసలో 4 గోళీలు లేదా 5 గోళీలు ఉండే విధంగా అమర్చగలమా అంటే అమర్చలేం. సో ఇక్కడ మనకి ఈ 6 గోళీలని ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? ఈ విధంగా. సో 1 × 6గా, 2 × 3గా, 3 × 2గా, అలాగే ఇక్కడ 6 × 1గా ఇలా మనం అమర్చడం అనేది చేసాం. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ ఏవైతే మనకి 6 = 2 × 3 అనేది మనం తీసుకుంటే 2 మరియు 3లు ఖచ్చితంగా 6ని విభజిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 6 = 2 × 3గా మనం తీసుకున్నాం. అంటే 6 అనే దాన్ని 2 3 2 కూడా ఖచ్చితంగా విభజిస్తున్నాయి. అలాగే ఈ 2 3ని ఏమంటామంటే 6 యొక్క ఖచ్చితమైన భాజకాలు అని చెబుతూ ఉంటాం. అలాగే ఇక్కడ 6 = 1 × 6గా మనం రాసుకున్నాం. అలాగే 6 = 6 × 1గా కూడా మనం రాసుకున్నాం. దీన్ని బట్టి కూడా 1 6 అనేవి కూడా 6ని ఖచ్చితంగా విభజిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఇక్కడ 1 2 3 6 అనేవి 6 యొక్క ఖచ్చితమైన భాజకాల కింద మనం చెప్తున్నాం. సో వీటిని మనం ఏమంటామంటే కారణాంకాలు అని చెప్తూ ఉంటాం అన్నమాట. సింపుల్గా మనం లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు 6 అనేది ఉన్నది. 6 అనేది ఏ ఎక్కాల్లో పోతుంది అంటే పిల్లలకి కాబట్టి అంత డీటెయిల్గా మనం చెప్పుకుంటాం. సో 6 అనేది ఏ ఎక్కాల్లో పోతుంది? మనకి 1 ఎక్కం, 2 ఎక్కం, 3 ఎక్కం, 6 ఎక్కం. సో ఇక్కడ 1 2 3 6 ఎక్కాల్లో 6 అనేది ఖచ్చితంగా భాగించబడుతుంది. కాబట్టి వీటినే మనం కారణాంకాలు, 6 యొక్క కారణాంకాలు అని చెప్తూ ఉన్నాం. సో అయితే కారణాంకాలకి గుణిజాలకి తేడా ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కారణాంకాలు గుణిజాలు అనే దానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ చూద్దాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూద్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే మేరీ ఖచ్చితంగా 4ని విభజించే సంఖ్యలను కనుగొనాలనుకుంటుందట. సో 4 కంటే తక్కువ సంఖ్యలతో 4ని భాగిస్తుంది. అంటే 1 చేత భాగించింది, 2 చేత భాగించింది, 3 చేత, 4 చేత. అంటే 4 కంటే తక్కువ ఉన్న సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటితో 4ని భాగించింది అనమాట. అందులో ఖచ్చితంగా 1 2 4 1 2 4 చేత 4 అనేది ఖచ్చితంగా భాగించబడింది. కాబట్టి ఆ 1 2 4ని ఏమంటారు? 4 యొక్క కారణాంకాలు అంటారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే 4 అనేది ఏ యొక్క వేటితో తెగుతుందో సో వాటిని కారణాంకాలు అని చెప్తూ ఉంటాం. అయితే
ఇక్కడ దానికి డెఫినిషన్ కనుక చూసుకుంటే ఒక సంఖ్య యొక్క కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం. ఒక సంఖ్య యొక్క కారణాంకం ఏమవుతుందంటే ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అనేది అవుతుంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి కొన్ని సోపానాలు అనేవి ఇవి అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అని చెప్పవచ్చు. సో గుణిజం అంటే ఏంటంటే ఇప్పుడు 20 అనేది ఉన్నది. సో 20 ఏ ఎక్కల్లో పోతుంది? 4 ఎక్కంలో పోతుంది, 5 ఎక్కంలో పోతుంది. అంటే ఇక్కడ 4 × 5 ఇంతకుముందు అది ఎలా రాసుకున్నాం చూసాం. సో 4 × 5 = 20 అని అన్నాం. ఇప్పుడు 20 యొక్క కారణాంకాలుగా మనం 4ని 5ని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ 4, 5 యొక్క గుణిజం ఏమవుతుంది అంటే 20 అని చెప్పుకుంటాం అనమాట మనం. అయితే ఇక్కడ గుణిజాలకి కారణాంకాలకి సింపుల్గా డెఫినేషన్ చెప్తాను చూడండి. 2 1 2, 2 2 4, 2 3 6 ఇలా మనం రాసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ = తర్వాత ఏవైతే మనకు వచ్చాయో వాటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే గుణిజాలు అని చెప్తాం. అంటే 2 సంఖ్యలు ఎప్పుడైతే మనం ఇంటూ చేస్తామో ఆ వచ్చిన దాన్ని గుణిజం అని చెప్తూ ఉంటాం. ఏదైతే ఆ 2 సంఖ్యలు ఉన్నాయో వాటిని కారణాంకాలు, ఆ సంఖ్యకు వచ్చిన సంఖ్యకి గల కారణాంకాలుగా ఆ గుణించిన 2 సంఖ్యలని చెప్తాం. ఇప్పుడు 6 ఉన్నది అంటే 6 యొక్క కారణాంకాలు ఏవంటే 2, 3గా చెప్తాం. 2, 3 యొక్క గుణిజం ఏది అంటే 6 అని చెప్తాం అనమాట. సో అలాగా ఈ విధంగా మనకి కారణాంకాలు గుణిజాలు అనేవి ఉంటాయి. ఇంటూలు ఏవైతే చేస్తున్నామో అవి అనేవి వచ్చిన సంఖ్యకి గల కారణాంకాలు అవుతాయి. ఏవైతే 2 సంఖ్యలు ఉన్నాయో వాటి యొక్క లబ్ధమే మనకి గుణిజం అనేది అవుతుంది. సో దాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీ అనమాట. అయితే ఇంకొకటి, గుణిజాలు అనేవి అనంతం ఉంటాయి. సో ఇప్పుడు 2 సంఖ్యలు మనం ఇంటూ చేస్తే అవి అలా ఎంతైనా చేయొచ్చు. సో అక్కడ గుణిజం అనేది అనంతం ఉంటాయి అన్నమాట. కారణాంకాలు మాత్రం లిమిటెడ్గా ఉంటాయి. కారణాంకాలు అనేవి అనంతం ఉండవు, కారణాంకాలు కొన్నే ఉంటాయి, కానీ గుణిజాలు అనేవి అనంతం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అదే చెప్పాడు, ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అని చెప్పవచ్చు. సో ఈ సంఖ్య అనేది దాని యొక్క కారణాంకాలకి గుణిజంగా మనం చెప్పుకోవచ్చు. సో అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ లాంటిదే ఇచ్చాడు. సో 3 యొక్క గుణిజాలు అడిగారు అనమాట. 3 యొక్క గుణిజాల జాబితాను కనుక మనం చూసుకుంటే 3 1 3, 3 2 6, 3 3 9, ఇలా 3 4 12, 3 5 15, ఇలా మనకి ఇవన్నీ కూడా ఏమవుతాయి అలా అనంతం. సో అనంతం ఉంటాయి అన్నమాట గుణిజాలు అనేవి. అయితే ఇప్పుడు ఈ గుణిజాలు అనేవి ఎలా ఉంటాయంటే 3 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటాయి. అంటే 3 1s are 3 అనుకుంటాం. సో 3కి 3గా సమానంగా ఉన్నాయి. అలాగే 3 కంటే ఎక్కువగా ఉంటాయి కానీ తక్కువగా ఉండవు. అంటే ఏ సంఖ్య గుణిజాలు అయినా సరే ఆ సంఖ్యకి ఈక్వల్గా ఉంటాయి లేదా ఎక్కువగా ఉంటాయి కానీ తక్కువగా మనకి ఉండవు. అలాగే 4 యొక్క గుణిజాలు చూసుకుంటే 4 ఎక్కంలో 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16 అలా సాన్ అనమాట. అలా ఎన్నైనా ఉంటాయి గుణిజాలు. సో అలా వాటిని మనం గుణిజాలని చెబుతూ ఉంటాం. అయితే ఇక్కడ చూసుకుంటే కారణాంకాలు గుణిజాల గురించి మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేవి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో ఇచ్చాడు, చూద్దాము. ప్రతి సంఖ్యకు కారణాంకంగా ఉండే సంఖ్య ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ 20 తీసుకోండి. 20కి కారణాంకంగా ఉండే సంఖ్య అంటే ప్రతి సంఖ్యకి, ఇప్పుడు 20కే కాదు 10కో 8కో 6కో కారణాంకంగా ఉండే కామన్ సంఖ్య ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నారు. ఉన్నది కదా, మనం 1 అంటే 1తో ఏ సంఖ్య అయినా తెగుతుంది. సపోజ్ 1 6 6, సో 120 20, 120 20. సో ఇలా ప్రతి సంఖ్య కూడా మనకి ప్రతి సంఖ్యకి కూడా 1 అనేది కారణాంకంగా ఉన్నదన్నమాట. అలాగే సో దాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అని మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7 దానికదే కారణాంకం కాగలదా అని అడుగుతున్నారు. అవును, ఇప్పుడు 7 ఉన్నదంటే 1 7s are 7 అంటాం, లేదా 7 ఉన్నది అంటే 7 1s are 7 అంటాం. అంటే ఏ సంఖ్యకు ఆ సంఖ్య కారణాంకం అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే ఇచ్చారు, ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది అని అన్నారు. థర్డ్ పాయింట్ కనుక చూసుకుంటే ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అదే అన్నారు కదా. ఇప్పుడు సపోజ్ 8 తీసుకోండి, 4 2 8గా మనం చెప్పుకోవచ్చు, ఆర్ 2 4 8 ఇలా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఒక సంఖ్య అంటే ఈ 8 అనేది
8 యొక్క ప్రతి కారణాంకం కూడా అంటే ఈ 4 కానీ 2 కానీ 1 కానీ 8 కానీ ఏదైనా సరే ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాగం అంటే ఆ సంఖ్య అనేది సంఖ్యని ఖచ్చితంగా భాగిస్తుంది అని అర్థం. 34 యొక్క కారణాంకాలు ఏమిటి అని అడిగారు. సో 1, 2, 17, 34. సో వీటిలో పెద్ద కారణాంకం ఏది మనకి 34. అంటే దీన్ని బట్టి మనకి ఏం చెప్పుకోవచ్చు, ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు 34 యొక్క కారణాంకాలు అడిగారు. అవి ఎలా ఉంటాయంటే అయితే ఇచ్చిన సంఖ్యకి ఈక్వల్గా ఉంటాయి, లేదంటే తక్కువగా ఉంటాయి, అంతేగాని ఎక్కువగా ఉండవు అన్నమాట. ఎందుకంటే కారణాంకాలు అనేవి లిమిటెడ్, గుణిజాలు అనేవి అనంతం. కారణాంకాలు అనేవి మాత్రం కొన్నే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కారణాంకాలు కొన్నే ఉంటాయి. అంటే ఏ ఎక్కాల్లో పోతున్నాయో వాటిని మనం కారణాంకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ గుణిజాలు అనేవి అలా ఉండవు. సో గుణిజాలు అనేవి అనంతం ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం కూడా దానికి ఈక్వల్గా ఉంటుంది లేదా దానికంటే తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. ఇప్పటి వరకు మనం అదే చెప్పుకుంటూ వచ్చాం. ప్రతి సంఖ్యకి కూడా కారణాంకాలు అనేవి లిమిటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకం దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇప్పుడు 7 యొక్క గుణిజాలు చూసుకుంటే 7, 14, 21, 28 ఇలా మనం చూసుకుంటూ ఉంటాం. సో ఈ గుణిజాల్లో ప్రతి ఒక్కటి 7 కంటే ఎక్కువ లేదా సమానంగా, 7 కంటే ఎక్కువ ఉంది లేదా 7 అంటే 7కి సమానంగా ఉంది అదే అంటున్నారు. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకము కూడా దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. సో ఇది మనం ఇందాక చెప్పుకున్నాం, కారణాంకాలు అనేవి లిమిటెడ్గా ఉంటాయి కానీ గుణిజాలు అనేవి అనంతం ఉంటాయి. ఇప్పుడు 5 ఎక్కంలో చూసుకుంటే 5 1 5 5 2 10 5 3 15 5 4 20 ఇలా మనకి అనంతం ఎంతైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి సంఖ్య దానికదే గుణిజం. సో ప్రతి సంఖ్య దానికదే గుణిజం అవుతుంది. ఇప్పుడు 7 కనుక తీసుకుంటే 7 1 7. సో ఇలా ప్రతి సంఖ్య కూడా దానికదే గుణిజం అనేది అవుతుంది. నెక్స్ట్ సో అవి మనకి ఈ కారణాంకాలు గుణిజాలకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 6 యొక్క కారణాంకాలు అడిగాడు. 6 యొక్క కారణాంకాలు చూసుకుంటే 6 ఏ ఎక్కల్లో పోతుంది, 1 ఎక్కంలో పోతుంది, 2 ఎక్కంలో, 3 ఎక్కంలో, 4లో పోదు, 5లో పోదు, 6లో పోతుంది. సో ఎప్పుడైనా కారణాంకాలు ఎలా ఉంటాయి, ఆ సంఖ్యకి ఈక్వల్గా ఉంటాయి లేదా తక్కువగా ఉంటాయి, అంతే, ఇంకా అంతకు మించి ఉండవు కదా. సో దాన్ని బట్టి లిమిటెడ్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు చూడండి ఈ యొక్క కారణాంకాలన్నింటినీ కూడా ప్లస్ చేశారు. 1 + 2 + 3 + 6 = ఎంత వచ్చింది, 12 వచ్చింది. 12 అంటే మళ్ళీ 2 × 6గా మనం రాసుకోవచ్చు. అంటే 6 యొక్క కారణాంకాల మొత్తం సంఖ్య 6కి 2 రెట్లు అని ఇక్కడ అర్థమైంది. సో 6 యొక్క కారణాంకాలు అన్నీ కలిపితే ఎలా అయ్యింది, 6కి 2 రెట్లు అంటే 12 వచ్చింది. 12ని 6 రెట్లుగా రాసుకోవచ్చు. అంటే 6కి రెట్టింపు అయింది అనమాట. 6 యొక్క కారణాంకాల సంఖ్య 6కి రెట్టింపు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే 28 యొక్క కారణాంకాలు అన్నీ రాయండి. 1 ఎక్కంలో పోతుంది, 2 ఎక్కంలో పోతుంది, 3 ఎక్కంలో 28 పోదు, 4 ఎక్కంలో పోతుంది, 5 ఎక్కంలో పోదు, 6లో పోదు, 7లో పోతుంది, 14లో పోతుంది, 28లో పోతుంది. అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి 56 వచ్చింది. 56ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 × 28గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా 28 యొక్క కారణాంకాల మొత్తం ఎంతకి ఈక్వల్ అయింది, 28కి రెట్టింపుకి, అంటే 28 యొక్క రెట్టింపుకి ఈక్వల్ అయింది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నీ కలిపితే ఆ వచ్చిన మొత్తం అనేది ఆ సంఖ్య యొక్క 2 రెట్లకి ఈక్వల్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సంఖ్య తీసుకొని దాని యొక్క కారణాంకాలన్నీ మనం ప్లస్ చేసుకుంటూ వెళ్తే వచ్చిన సంఖ్య అనేది, వచ్చిన ఏదైతే సంఖ్య ఉన్నదో అది కారణాంకాలు ఏవైతే సంఖ్య మన కారణాంకాలు తెలుసుకున్నామో దానికి 2 రెట్లు ఉంటుంది అని చెప్పారు. అదే ఆ సంఖ్యకి 2 రెట్లుకి సమానం అవుతుంది అని. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే అలా ఏవైతే 2 రెట్లకు సమానం అవుతాయో వాటిని పరిపూర్ణ సంఖ్య అని అంటూ ఉంటారు. సో ఇక్కడ 6 కానీ 28 కానీ మనకి పరిపూర్ణ సంఖ్యలు అనమాట. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నీ మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైతే వచ్చిన సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య అనేది మనం ఫస్ట్లో తీసుకున్న సంఖ్యకి 2 రెట్లు ఉంటే అలాంటి వాటిని మనం పరిపూర్ణ సంఖ్యలు అని చెప్తూ ఉంటాం. ఇక్కడ 6, 28 అలాగే కదా ఈక్వల్ అయ్యే 12 వచ్చింది.
2 రెట్లకి సమానమైంది. 56 వచ్చింది. 28కి రెట్టింపుకి సమానమైంది. కాబట్టి వీటిని పరిపూర్ణ సంఖ్యలని అంటాం. ఇది మనకి ఈ యొక్క ఆన్సర్కి ఈ యొక్క దానికి సంబంధించి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే 68 యొక్క అన్ని కారణాంకాలని రాయండి అని అన్నాడు. సో 68 అనేది ఏ ఎక్కంలో పోతుందో ఫస్ట్ చూడాలి. సో 68 యొక్క కారణాంకాలు అన్నాడు కాబట్టి 1 × 68 రాస్తాం ఫస్ట్. తర్వాత 4 × 17, అలాగే 68 = 17 × 4, 68 = 2 × 34. సో దీన్ని బట్టి మనకి 1, 2, 17, 4, 34, 68 ఇవన్నీ కూడా దాని యొక్క కారణాంకాలు అనేవి అవుతాయి. 36 యొక్క కారణాంకాలు రాయమన్నాడు. 1 ఎక్కంలో పోతుంది, 2 ఎక్కంలో పోతుంది, 3 ఎక్కంలో పోతుంది, 4 ఎక్కంలో పోతుంది, 5 ఎక్కంలో పోదు, 6 ఎక్కంలో పోతుంది. అలాగే ఇంకా 36. సో ఇక్కడ 1, 2, 3, 4, 6 9 ఎక్కంలో పోతుంది, 12 ఎక్కంలో పోతుంది. 9, 36, 12 ఇవన్నీ కూడా 36 యొక్క కారణాంకాలు అనేవి అవుతాయి. నెక్స్ట్ ఏమన్నాడంటే 6 యొక్క మొదటి 5 గుణిజాలని రాయండి అన్నాడు. 6 యొక్క మొదటి 5 గుణిజాలు రాయమన్నాడు. అంటే 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. అంటే 5 రాయమన్నాడు. 1, 2, 3, 4, 5. సో 5 రాయమన్నాడు కాబట్టి ఈ విధంగా రాస్తాం. ఎందుకంటే గుణిజాలు అనేవి అనంతం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమడిగితే దానికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.1 కనుక చూస్తే ఎక్సర్సైజ్ 3.1లో చూస్తే క్రింది ఇవ్వబడిన సంఖ్యల యొక్క అన్ని కారణాంకాలని రాయండి అన్నాడు. కారణాంకాలకి గుణిజాలకి కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీగా అర్థం చేసుకోండి. సో కారణాంకాలంటే కొన్నే ఉంటాయి. సో కారణాంకాలు కొన్ని ఉంటాయి కాబట్టి 24కి చూడండి, 24 ఏ ఎక్కంలో పోతుంది? 1 ఎక్కంలో, 2 ఎక్కంలో పోతుంది, 3 8 24 పోతుంది, 4 6 24 పోతుంది, 5 ఎక్కంలో పోదు, 6లో పోతుంది, 7లో పోదు, 8లో పోతుంది. అలాగే 12. సో 12 2 24, 12లో పోతుంది, 24లో పోతుంది. అంటే 1 2 3 4 6 8 12 24 అనేవి 24 యొక్క కారణాంకాలు. నెక్స్ట్ 15 యొక్క కారణాంకాలు చూసుకుంటే 1 3 5 15 ఈ ఎక్కాల్లోనే పోతుంది 15 అనేది. అలాగే 21 కనుక చూసుకుంటే 1 ఎక్కంలో, 3 ఎక్కంలో, 7 ఎక్కంలో, 21 ఎక్కం. సో 21 1 3 7 21 అనేవి దాని యొక్క కారణాంకాలు. 27 కనుక చూసుకుంటే 1 3 9 27 ఇవి వాటి యొక్క కారణాంకాలు. 12 యొక్క కారణాంకాలు చూస్తే 1 2 3 4 6 12 ఇవి 12 యొక్క కారణాంకాలు అనమాట. నెక్స్ట్ 20 కనుక చూసుకుంటే 20 కనుక చూసుకుంటే 1 2 4 5 10 20. సో ఇవి 20 యొక్క కారణాంకాలు. మిగతావి ఈ కింద వాటికి మీరు కారణాంకాలని కనుక్కోండి. ఈజీయే కదా. సో ఏ ఎక్కంలో పోతుందో అవే కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్ క్రింది వాటికి 5 గుణిజాలని రాయండి అని అన్నాడు. 5 గుణిజాలు అంటే 5 ఎక్కం. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. 5 గుణిజాలు అయిపోయి. నెక్స్ట్ 8 ఎక్కం. సో 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40 ఇవి 5 గుణిజాలు అవుతాయి. నెక్స్ట్ 9 ఎక్కం. 9 18, 27, 36, 45. 9 1 9, 2 18, 3 27, 4 36, 5 45 ఇవి 5 వేసి గుణిజాలు అనేవాడి కూడా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇచ్చాడు, చూద్దాము. ఇక్కడ చూస్తే 35 అనేది కనుక చూసుకుంటే ఏమవుతుంది? 35 అనేది ఇచ్చాడు. 35 దేని యొక్క గుణిజం అయితే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, ఇక్కడ గుణిజాలు వేటి యొక్క గుణిజాలు అని ఇచ్చాడు. 35 ఏ ఎక్కంలో పోతుంది? 7 ఎక్కంలో పోతుంది. సో 7 యొక్క గుణిజము 35 అవుతుంది. నెక్స్ట్ 15. సో 15 కనుక చూసుకుంటే 30 యొక్క కారణాంకం అవుతుంది. 30 యొక్క కారణాంకం అంటే 15 రెళ్ళు 30 కాబట్టి 30 యొక్క కారణాంకం 15 అవుతుంది. 16 అనేది కనుక చూసుకుంటే ఇక్కడ దేనికి ఉన్నది చూడండి, 8 యొక్క గుణిజం 16గా చెప్పుకోవచ్చు. అంటే 8 రెళ్ళు 16 వస్తుంది. సో 8 యొక్క గుణిజము 16 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 20 70 ఉన్నది. 20 70. సో ఇక్కడ కింద ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. 50 యొక్క కారణాంకం అని ఇచ్చాడు 25కి, అలాగే 20 అనేది ఇచ్చాడు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
సో నాలుగవది 20 అనేది కనుక చూసుకుంటే ఏమవుతుంది, 21 కారణాంకం. ఏ సంఖ్య ఆ సంఖ్యకే కారణాంకం కాబట్టి 20 అనేది 21 కారణాంకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 25 అనేది 51 కారణాంకంగా మనం చెప్పుకోవచ్చు. 51 కారణాంకం 25 కాబట్టి అలా మనం కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. అలాగే 100 లోపు 9 యొక్క గుణిజాలను కనుక్కోండి అని కూడా అన్నాడు. అంటే 100 లోపు 9 యొక్క గుణిజాలు. 9 యొక్క గుణిజాలను మనం చూసుకుంటే 9, 18, 9 10ల 90, 9 11ల 99 కదా. అంటే 9 11ల 99 కాబట్టి 100 లోపు అన్నాడు కాబట్టి ఈ 99 నుంచి ఫస్ట్ వరకు మనం రాసేసుకోవడమే. 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 99. సో ఇవన్నీ కూడా 100 లోపు గల 9 యొక్క గుణిజాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఎక్సర్సైజ్ 1కి సంబంధించి ఆ యొక్క బేసిక్స్, గుణిజాలు, కారణాంకాలు అంటే ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రధాన అలాగే సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకుందాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీకి మ్యాథ్స్కి సంబంధించి 3rd లెసన్లో సెకండ్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 3.1 గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మిగతా టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇంతకుముందు వీడియోలో మనం కారణాంకాలు అలాగే గుణిజాలు గురించి డిస్కస్ చేసాం. సో కారణాంకాలు, గుణిజాలు, కారణాంకాలనే మనం భాజకాలు అని కూడా అంటాము, కారణాంకాలనే భాజకాలు అని అంటాం. కారణాంకాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య అనేది ఉన్నది అంటే, సపోజ్ 20 అనే సంఖ్య ఉన్నది అంటే అది ఏ నెంబర్స్తో అయితే నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం కారణాంకాలు అని చెప్తాం. సపోజ్ 20 చూడండి, మనకి 120, 120 2 10లు, అలాగే 3 ఎకంలో పోదు, 4 5లు ఇలా పోతుంది కదా. ఇప్పుడు ఈ 1, 20, 2, 10, 5, 4 ఇవన్నీ కూడా 20కి గల కారణాంకాలు అనేవి అవుతాయి. సో ఈ విధంగా మనం కారణాంకాల గురించి చెప్పుకోవచ్చు. గుణిజాలంటే ఏవైతే రెండు సంఖ్యలు అనేవి మనకి గుణించుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుణిజాల కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు గుణిజాలు, 5 యొక్క గుణిజాలు అంటే 5 నుంచి 5 ఒకట్ల 5, 5 రెళ్ళు 10, 15, 20, 25 ఇలా ఉంటాయి కదా. అలా అవన్నీ కూడా దాని యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజాలు అవుతాయి అన్నమాట. సో అవి కారణాంకాలు, గుణిజాలకి సంబంధించిన ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు మనం ప్రధాన మరియు సంయుక్త సంఖ్యల గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి సంఖ్యలు ఇచ్చాడు, వాటి యొక్క కారణాంకాలు అనేవి ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ 1 అనేది కనుక చూసుకుంటే 1 = 1 × 1 అంతే, 1 మాత్రమే ఉంది కారణాంకం, ఇంకా దానికి ఎలాంటి కారణాంకాలు అనేవి లేవు. అలాగే 2 కనుక చూసుకుంటే 1 × 2, 1 2s 2 అనేది అవుతుంది. అంటే ఇక్కడ 1, 2 కూడా 2 గల కారణాంకాలు. అంటే ఎన్ని కారణాంకాలు ఉన్నాయి 2కి? ఇదొకటి, 2 కారణాంకాలు అనేవి ఉన్నాయి. అలాగే 3 కనుక చూసుకుంటే 1, 3 అంటే ఎన్ని కారణాంకాలు? 2 ఉన్నాయి. 4కి కనుక చూసుకుంటే 1, 2, 4 3 కారణాంకాలు ఉన్నాయి. 5కి చూసుకుంటే 1, 5 మాత్రమే ఉన్నాయి, 2 కారణాంకాలు. ఇలా మనం చూసుకుంటే కొన్ని సంఖ్యలకి 1, 2, 3, 4, 5, 6 ఇలా కొన్ని కారణాంకాలు అనేవి, ఆ యొక్క కారణాంకాల సంఖ్య అనేది వేరువేరుగా ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏ సంఖ్య ఒకటి కేవలం ఒకే కారణాంకం కలిగి ఉంది అంటే అది ఇక్కడ మనం చూసుకుంటే 2 రకాలుగా ఉన్నాయి. అంటే ఒకటి కేవలం కారణాంకంగా ఉన్నవి ఉన్నాయి, అంటే అదే సంఖ్య కారణాంకంగా కలిగి ఉన్నాయి. ఇంకొక కేసులో కనుక చూసుకుంటే 1 మరియు అదే సంఖ్య. అయితే ఇక్కడ చూడండి, 1కి 1 మాత్రమే కారణాంకంగా ఉంది. ఇంకొక దాంట్లో కొన్ని చూసుకుంటే 1 అలాగే ఆ సంఖ్య ఏదైతే ఇప్పుడు 2 కానీ 5 కానీ 7 కానీ ఏవైతే ఉన్నాయో 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన 2 రకాలైన సంఖ్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏవైతే సంఖ్యలు 2 కారణాంకాలను కలిగి ఉన్నాయంటే 1 మరియు అదే సంఖ్య, 1 మరియు అదే సంఖ్యని కారణాంకాలుగా కలిగిన అంకెలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ప్రధాన సంఖ్యలు అని అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి 2, 3, 5, 7, 11 వీటికి చూసుకుంటే 1 మరియు సేమ్ అదే సంఖ్య 1, 3, 1, 5 ఇలా 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగి ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిని మనం
ప్రధాన సంఖ్యలు అని చెబుతూ ఉంటాము. అలాగే ఇంకోటి కనుక చూసుకుంటే ఇంకొక డెఫినేషన్, 1 కాకుండా ఇతర సంఖ్యల్లో 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగిన సంఖ్యని ప్రధాన సంఖ్యలు అంటారు. అదే కదా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే 4 కానీ 6 కానీ 8 కానీ 9 10 ఇలా కొన్ని సంఖ్యలు తీసుకున్నప్పుడు అవి ఏమవుతున్నాయి, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. సపోజ్ 4 తీసుకోండి, 1 4 4 2 2 2 అంటే 1 2 4 3 కారణాంకాలు ఉన్నాయి. సో ఇలా 1 మరియు అదే సంఖ్య కాకుండా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటామంటే సంయుక్త సంఖ్యలు అని అంటాం. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్న వాటిని మనం సంయుక్త సంఖ్యలు అంటాం. 2 కారణాంకాలు ఉన్న వాటిని మనం ప్రధాన సంఖ్యలని చెబుతూ ఉంటాం అన్నమాట. అదే ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ 15 సంయుక్త సంఖ్యనా ఎందుకు, మరి 18 25 అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి 18 అంటే ఇప్పుడు మళ్ళీ దాని కారణాంకాలు చూడాలి, 28 అంటే దాని కారణాంకాలు చూడాలి. అలా కాకుండా 1 నుంచి 100 లోపు ఈ ప్రధాన సంఖ్యల్ని కనుక్కోవడానికి మనకి ఒక టేబుల్ లాంటిది ఉన్నది. దీన్ని గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన ఎరటోస్తనీస్ అనే అతను క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే దీన్ని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే 1 నుంచి 100 వరకు గల సంఖ్యలు ఉంటాయి. అయితే దీన్ని బట్టి మనం ఎలా ప్రధాన సంఖ్యల్ని కనుక్కోవచ్చు అనేది కూడా సోపానాల రూపంలో ఇక్కడ ఇచ్చారు. దీన్నే మనం ఎరటోస్తనీస్ జల్లెడ అని కూడా అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయమన్నాడు అంటే ప్రధాన సంఖ్య కానందున 1ని కొట్టేయమన్నాడు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 1ని కొట్టేయండి. ఎందుకంటే 1కి ఒక్క కారణాంకమే ఉంది, కానీ 2 కారణాంకాలు ఉండాలి ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉండాలి కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 1ని కొట్టేయండి. సో సెకండ్ స్టేజ్లో ఏం చేయమన్నాడు అంటే 2 చుట్టూ వృత్తం చుట్టమన్నాడు. 2 యొక్క గుణిజాలన్నింటినీ కొట్టేయమన్నాడు అనమాట. 2 యొక్క గుణిజాలు అంటే 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14 ఇలా 2 యొక్క గుణిజాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొట్టుకొని వెళ్ళిపోమన్నాడు. అంటే ఇవన్నీ పోతాయి. సో ఇవన్నీ పోతాయి, సో ఇవన్నీ ఇలా పోయాయి. తర్వాత ఏమన్నాడు, తర్వాత 3కి రౌండ్ చుట్టమన్నారనమాట. 3కి రౌండ్ చుట్టి 3 యొక్క గుణిజాలన్నింటినీ కొట్టేయమన్నాడు. అంటే 3 ఎక్కంలో వచ్చేవన్నీ కొట్టేయమన్నాడు. ఇప్పుడు 9 పోతుంది, సో 15 పోతుంది, అలా అనమాట. 3 ఎక్కంలో వచ్చేవన్నీ కొట్టుకొని వెళ్ళిపోమన్నారు. సో ఆ తర్వాత ఏం చేయమన్నారు, తర్వాత ఆల్రెడీ ఇంకా 4 అనేది లేదు, కొట్టేసాం ముందే, ఇంకా మిగిలింది ఏంటి 5. సో 5 చుట్టూ రౌండ్ చుట్టి 5 యొక్క గుణిజాలన్నింటినీ కొట్టేమన్నాడు. అలా 7 చుట్టూ రౌండ్ చుట్టి 7 యొక్క గుణిజాలన్నింటినీ కొట్టేమన్నాడు. అలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి వృత్తం చుట్టూ ఏవైతే సంఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధాన సంఖ్యలుగా వస్తాయన్నమాట. వృత్తం చుట్టకుండా ఏవైతే మనం కొట్టేసామో అవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. సో ఇక్కడ చూసారా, ఏవైతే వృత్తం చుట్టామో ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అనమాట. ఏవైతే కొట్టేసామో ఇవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. అంటే 1 నుంచి 100 లోపు మనకి ఏవే ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 83 79 89 97. సో ఇవి మనకి 1 నుంచి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు అనమాట. ఈ విధంగా మనకి ప్రధాన సంఖ్యలని కనుక్కోవడానికి మళ్ళీ వాటి యొక్క కారణాంకాలు వెతికి చేయాల్సిన పని లేదు. ఈ విధంగా 1 నుంచి 100 లోపు అడిగితే ఈజీగా అలా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే 15 కంటే తక్కువగా ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి అన్నాడు. అంటే 15 కంటే తక్కువ ఉన్న, సో ఇప్పుడు మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 15 అన్నాడు, 15 కంటే తక్కువ. సో ఇక్కడ 15 ఇక్కడ ఉంది కాబట్టి తక్కువ ఏవి 13 11 7 5 3 2. సో ఇవి ఈజీగా మనం రాసుకోవచ్చు. అలాగే ఆ విధంగా మనకి ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల గురించి చెప్పారు. అలాగే సరి బేసి సంఖ్యలు కనుక చూసుకుంటే ఇక్కడ మనకి 2 4 6 8 10 12 14 ఇవన్నీ కూడా మనం సరి సంఖ్యలు అని అంటూ ఉంటాము. అయితే వీటన్నింటిలో కామన్గా ఉన్న క్వాలిటీ కనుక చూసుకుంటే అవన్నీ కూడా 2 యొక్క గుణిజాలు, అంటే 2 ఎక్కంలో వస్తాయి కదా, సో 2 యొక్క గుణిజాలు అనమాట. అలా మనకి వాటిని మనం సరి సంఖ్యలు అన్నాము. మిగిలినవి ఏవైతే 1 3 5 7 9 11 ఉన్నాయో వాటిని బేసి సంఖ్యలు అని మనం అంటూ ఉంటాం అన్నమాట. అయితే మనకి ఏవైనా
2 అంకెల సంఖ్యలు 3 అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు అది సరి సంఖ్య బేసి సంఖ్య అనేది మనం ఈజీగా కనిపెట్టొచ్చు. కానీ ఎక్కువగా మనకి ఏదైనా పెద్ద సంఖ్య అనేది ఇచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద సంఖ్య ఇచ్చాడు, అది 2 చేత భాగించబడుతుందా లేదా అనేది తెలుసుకోవాలి అనేది కొంచెం కష్టం కదా. అప్పుడు ఏం చేస్తాం మనం, దాని ఒకట్ల స్థానంలో 0 కానీ 2, 4, 6 అలా 2 యొక్క గుణిజాలు కనుక ఉన్నట్టయితే అది సరి సంఖ్య అయితే, అంటే అది ఒక సరి సంఖ్య అయితే అది ఖచ్చితంగా అది కనుక అలా ఒకట్ల స్థానంలో కనుక మనకి 0, 2, 4, 6, 8 ఇలా మనకి కనుక ఉంటే అది సరి సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 350 అనేది 350 అనేది లాస్ట్లో ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి అది సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి సరి సంఖ్య, 6 ఉంది కాబట్టి సరి సంఖ్య. సో ఇవన్నీ కూడా సరి సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఒక సంఖ్యలో చివరిన ఒకట్ల స్థానంలో మనకి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్య మొత్తాన్ని సరి సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 4, 5, 7, 2, 3, 5, 9, 8, 2, 3, 1 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు అనమాట. ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి 2 అనేది సరి సంఖ్య అయిన అతి చిన్న ప్రధాన సంఖ్య. 2 అనేది సరి సంఖ్య అయినా అతి చిన్న ప్రధాన సంఖ్యగా మనం దీన్ని 2ని చెప్పుకోవచ్చు. అలాగే 2 తప్ప ప్రతి ప్రధాన సంఖ్య కూడా మనకి బేసి సంఖ్య. ప్రధాన సంఖ్యలను కనుక మీరు చూసినట్టయితే అందులో 2 అనేది ఒక్కటే సరి సంఖ్య, మిగతావన్నీ కూడా బేసి సంఖ్యలే అన్నమాట. సో అదే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ఎక్సర్సైజ్లో మనకి ప్రధాన సంఖ్యలకి సంబంధించి ఉంటుంది గనక చూసినట్టయితే. ఎక్సర్సైజ్ 3.2 కనుక చూసినట్టయితే ఏవైనా 2 బేసి సంఖ్యల మొత్తము 2 సరి సంఖ్యల మొత్తము ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ 2 బేసి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. సపోజ్ ఇక్కడ 3 అనేది ఒక బేసి సంఖ్య, 3 కనుక చూసుకుంటే మనకి 6 అనేది అవుతుంది. ఆర్ 5 + 5 తీసుకోండి 10 అనేది అవుతుంది. అంటే 2 బేసి సంఖ్యల మొత్తము ఎంత అవుతుంది, మనకి సరి సంఖ్య అనేది అవుతుంది. సో 2 బేసి సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది, సరి సంఖ్య. ఇప్పుడు 7 తీసుకుంటే 7 ఎంత అవుతుంది, 14. ఇది కూడా ఒక సరి సంఖ్య. దాన్ని బట్టి 2 బేసి సంఖ్యల మొత్తము ఎప్పుడు కూడా, మొత్తము అంటే ఇక్కడ ప్లస్ చేయడం అనమాట, సరి సంఖ్య అనేది అవుతుంది. అలాగే 2 సరి సంఖ్యల మొత్తము ఇప్పుడు 2 + 2 కనుక చూసుకుంటే 4 + 4 కనుక తీసుకుంటే 8, 6 + 6 కనుక చూసుకుంటే 12. ఇవి కూడా ఏమవుతున్నాయి, ఇవి కూడా సరి సంఖ్యలే. అంటే 2 బేసి సంఖ్యల మొత్తం అయినా 2 సరి సంఖ్యల మొత్తము అయినా ఎప్పుడు కూడా సరి సంఖ్య వస్తుంది. దాని యొక్క మొత్తం ఎప్పుడు కూడా సరి సంఖ్య వస్తుంది. నెక్స్ట్ క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి అని అన్నాడు. 3 బేసి సంఖ్యల మొత్తము సరి సంఖ్య అని అంటున్నాడు. ఇప్పుడు 3 బేసి సంఖ్యలు ఏవైనా తీసుకోండి. సపోజ్ 3 తీసుకుంటే 3 బేసి సంఖ్యలు అన్నాడు కదా, 3 + 5 + 7 తీసుకోండి. ఇప్పుడు చూస్తే మనకి 10, 15 అనేది వచ్చింది. 15 అనేది ఏంటి, ఒక బేసి సంఖ్య. కానీ ఇక్కడ ఏమన్నాడు, 3 బేసి సంఖ్యల మొత్తము సరి సంఖ్య వస్తుంది అన్నాడు. కానీ ఇక్కడ బేసి సంఖ్య వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్, అంటే తప్పు. 2 బేసి సంఖ్యలు మరియు ఒక సరి సంఖ్య యొక్క మొత్తము సరి సంఖ్య అని అంటున్నాడు. అంటే 2 బేసి సంఖ్యలు తీసుకోండి, 3 + 5 ప్లస్ ఒక సరి సంఖ్య అన్నాడు 2 తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, 5, 3, 8, 8, 2, 10. అంటే కరెక్టే కదా. ఏమన్నాడు, 2 బేసి సంఖ్యలు ఒక సరి సంఖ్య తీసుకొని మొత్తాన్ని కూడితే మనకి సరి సంఖ్య వస్తుంది అన్నాడు. సరి సంఖ్య వచ్చింది కాబట్టి ఇది కరెక్టే. సెకండ్ వన్ కరెక్ట్, ఫస్ట్ వన్ తప్పు. అలాగే 3 బేసి సంఖ్యల లబ్ధము బేసి సంఖ్య అన్నాడు. లబ్ధము మొత్తము అంటే ప్లస్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొత్తము అంటే ప్లస్ చేయాలి, లబ్ధము అంటే ఇంటూ చేయాలి. 3 బేసి సంఖ్యల లబ్ధం అన్నాడు. 3 + 5 + 7 అనుకోండి. 3 బేసి సంఖ్యల లబ్ధం అన్నాడు కాబట్టి 3 + 5 + 7 అనుకుంటే ఇక్కడ మనం చూడండి. సో ఇక్కడ 3 బేసి సంఖ్యల లబ్ధం అన్నాడు కాబట్టి 3 × 5 × 7గా మనం చేస్తే 5 3 15, 15 ఇంటూ చేస్తే 105. సో 5 7 35, 7 5 35, 7 1 7, 3 100. సో 10, 105 అనేది వస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే కరెక్టే కదా. 3 బేసి సంఖ్యల లబ్ధము బేసి సంఖ్య, ఇక్కడ 105 కూడా ఒక బేసి సంఖ్య కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుంది అని అన్నాడు. సరి సంఖ్యను తీసుకోండి. సపోజ్ 8,
8 తీసుకున్నాం సరి సంఖ్య. 2తో భాగించమంటున్నాడు. 2తో భాగిస్తే 2 1 2 4 8. సో ఇక్కడ ఏమన్నాడు, భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుందన్నాడు. కానీ ఇక్కడ ఏమొచ్చింది, సరి సంఖ్య 4 అనేది వచ్చింది. అంటే 4 సరి సంఖ్య కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. నెక్స్ట్, అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నాడు. సో అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు కాదు కదా, 2 ఒకటే ఉంది కదా, 2 సరి సంఖ్య కదా, కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు కాదు. సో అది తప్పు. ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు లేవు అని అన్నాడు. సో ప్రధాన సంఖ్యలకి ఎటువంటి కారణాంకాలు లేవు అనేది తప్పు. ఎందుకంటే 2 కారణాంకాలు ఉంటాయి కదా, ప్రధాన సంఖ్యలకు 2 కారణాంకాలు ఉంటాయి కాబట్టి తప్పు. 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్యగా ఉంటుంది. 2 ప్రధాన సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ సరి సంఖ్యగా ఉంటుంది అన్నాడు. సో 2 ప్రధాన సంఖ్యలు తీసుకోండి. ఇప్పుడు 3 తీసుకోండి ఆర్ 5. సో 2 ప్రధాన సంఖ్యలు మొత్తం అన్నాడు. 3 + 5 కనుక తీసుకుంటే 8 ఎల్లప్పుడూ సరి సంఖ్యగా ఉంటుంది అన్నాడు. కానీ 3 + 5 తీసుకుంటే 8 వచ్చింది, ఇది సరి సంఖ్య. ఇంకోటి ఏదైనా చూడండి, సపోజ్ 7 + 11 తీసుకోండి, 11 17 18 వచ్చింది, ఇది సరి సంఖ్య వచ్చింది. ఇంకొకటి ఏదైనా కనుక చూసుకుంటే సపోజ్, కానీ ఇక్కడ అన్ని సందర్భాల్లో ఎల్లప్పుడూ అన్నాడు, కానీ ఎల్లప్పుడూ రావట్లేదు. సపోజ్ ఇప్పుడు మనకి చూసుకుంటే 13 + 2 తీసుకోండి, 2 ప్రధాన సంఖ్యలు అన్నాడు కదా, 13 2 తీసుకుంటే ఎంత వస్తుంది, 15 అనేది వస్తుంది. సో 15 అనేది సరి సంఖ్య కాదు కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య అన్నాడు కాబట్టి ఇది కరెక్టే. 2 ప్రధాన సంఖ్యల్లో 2 ఒక్కటే సరి సంఖ్య. అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అని అన్నాడు. సో ఇది కూడా తప్పే, ఎందుకంటే అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కాదు. 2 అనేది సరి సంఖ్య, కానీ 2 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్య. కానీ ఇక్కడ ఏమన్నాడు, అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అన్నాడు కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్, 2 సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య అయి ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు 2 సరి సంఖ్యలు తీసుకోమన్నాడు, +4 4 తీసుకుంటే 4 4 ఎంత 8, ఆర్ 8 8 తీసుకోండి 16, 2 2 తీసుకోండి 4. ఇలా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, సరి సంఖ్యలు, కాబట్టి ఇది కరెక్టే. 2 సరి సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుంది కాబట్టి అది కరెక్టే. ఇలా స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు అంకెలు వేసుకొని చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని వాటిని కంఠస్థం పెడదాం అని అనుకుంటే మాత్రం మీకు రాదు. నెక్స్ట్ కనుక చూసుకుంటే థర్డ్ సమ్, 13 మరియు 31 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. ఈ 2 సంఖ్యలు ఒకే అంకెలు 1 మరియు 3ని కలిగి ఉంటాయి. 100 వరకు ఉన్న ఇలాంటి ప్రధాన సంఖ్యల జతలు కనుగొనండి అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి 13 31, ఇందులో 1 3 అనేవి రెండు సంఖ్యలే ఉన్నాయి కదా, అలా 100 లోపు ఏవైతే ఇలాంటివి ఉన్న ప్రధాన సంఖ్యలు ఉన్నాయో వాటిని కనుక్కోమన్నారు. సపోజ్ చూస్తే మనకి 17 71, అలాగే 37 73, 79 97. ఇక్కడ చూడండి 1 7 మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 7 3 మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 9 7 మాత్రమే ఉన్నాయి. సో 17 71, 37 73, 79 97 ఇవి మనకి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు, ఆ విధంగా ఉన్నటువంటివి. నెక్స్ట్ 4వ సమ్ చూసుకుంటే 20 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలను విడివిడిగా రాయండి అని అన్నాడు. 20 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు కనుక చూసుకుంటే 2 3 5 7 11 13 17 19 ఇవనేవి మనకి 20 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు. అయితే సంయుక్త సంఖ్యలు చూసుకుంటే అవి కాకుండా మిగిలినవి అంటే 4 6 8 9 10 12 14 15 16 18 ఇవనేవి మనకి సంయుక్త సంఖ్యలు అవుతాయి. అయితే 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు, 2 కాదనమాట. నెక్స్ట్ చూసుకుంటే 5వ సమ్, 1 మరియు 10 మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. 1కి 10కి మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య ఏది అంటే 7 అనేదే ఉంది ఇంకా. నెక్స్ట్, క్రింది వాటిని 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి అని అంటున్నాడు. సో 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా అంటే ఆ 2 బేసి సంఖ్యలు అవి ఉండాలి, ప్రధాన సంఖ్యలు అవి ఉండాలి. సపోజ్ ఇప్పుడు 44ను కనుక చూసుకుంటే 41 + 3గా విడదీయచ్చు, ఎందుకంటే 41 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, అలాగే 2 కూడా మళ్ళీ బేసి ప్రధాన సంఖ్యలు కాబట్టి. నెక్స్ట్ 36ను కనుక చూసుకుంటే
మనం 31 ప్లస్ 5గా విడదీయొచ్చు. 24ను కనుక చూసుకుంటే 19 ప్లస్ 5గా విడదీయొచ్చు. 24ను కనుక చూసుకుంటే 19 ప్లస్ 5గా విడదీయొచ్చు. 18ని కనుక తీసుకుంటే 5 ప్లస్ 13గా మనం విడదీయొచ్చు. ఈ విధంగా 2 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసుకున్నాం. నెక్స్ట్ 7వది కనుక చూసుకుంటే భేదం 2 ఉన్న 3 ప్రధాన సంఖ్యల జతలు చెప్పండి అని అన్నాడు. అంటే ఇక్కడ 2 భేదం ఉన్న 2 ప్రధాన సంఖ్యలని మనం కవల ప్రధాన సంఖ్యలు అని అంటూ ఉంటాం. అంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నారు, ఇప్పుడు 3, 5 తీసుకున్నారు. 3, 5కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఇలా 2 డిఫరెన్స్గా ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. అయితే ఇక్కడ కవల ప్రధాన సంఖ్యలు వేరు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేవి వేరు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటో తర్వాత చూద్దాం. ఇక్కడ కవల ప్రధాన సంఖ్యలు కనుక చూసుకుంటే ఆ యొక్క 2 ప్రధాన సంఖ్యల మధ్య 2 అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 3, 5, 7, 11, 13 ఇవన్నీ కూడా మనకి కవల ప్రధాన సంఖ్యలు అనేవి అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతున్నారు. 8వది కనుక చూసుకుంటే క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అంటే 23 ప్రధాన సంఖ్య, అలాగే సి 37 ప్రధాన సంఖ్య. నెక్స్ట్ కనుక చూసుకుంటే 9వది మధ్యలో ప్రధాన సంఖ్య లేని 100లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలు రాయండి అని అంటున్నాడు. అంటే 100లోపు మధ్యలో ఎక్కడ కూడా ప్రధాన సంఖ్య రాకూడదు, అలా వరుసగా ఉన్నటువంటి 7 సంయుక్త సంఖ్యల్ని రాయమన్నాడు. మీరు కనుక చూసుకుంటే పై చార్ట్లో 90 నుంచి చూసుకుంటే 90, 91, 92, 93, 94, 95, 96 ఇవి కూడా వీటి మధ్యలో ఎలాంటి ప్రధాన సంఖ్య అనేది రాదనమాట. సో అవి. నెక్స్ట్ 10వది క్రింది ప్రతి సంఖ్యను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి అని అన్నాడు. సపోజ్ 21ని కనుక తీసుకుంటే 3 ప్లస్ 5 ప్లస్ 13గా రాయొచ్చు. నెక్స్ట్ 31ని తీసుకుంటే 3 ప్లస్ 5 ప్లస్ 23గా రాయొచ్చు. ఇవన్నీ 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయమన్నాడు కాబట్టి. 53 కనుక తీసుకుంటే 13 ప్లస్ 17 ప్లస్ 23గా రాసుకోవచ్చు. 61ని కనుక తీసుకుంటే 7 ప్లస్ 13 ప్లస్ 41 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 20 కంటే తక్కువైన మొత్తం 5చే భాగించబడే 5 జతల ప్రధాన సంఖ్యలు రాయమన్నారు. 20 కంటే తక్కువ అయి ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 20 కంటే తక్కువైన మొత్తం 5చే భాగించబడే 5 జతల ప్రధాన సంఖ్యలని రాయమన్నాడు. అంటే ఆ రెండు ప్రధాన సంఖ్యలు కలిపితే అవి 5 చేత భాగించబడాలట, అవి 20 కంటే తక్కువ ఉండాలట. సపోజ్ చూడండి, ఇక్కడ 2, 3 తీసుకుంటే వాటి మొత్తము ఇవి 2, 3 కనుక తీసుకుంటే 20 కంటే తక్కువ ఉన్నాయి. వాటి యొక్క మొత్తము అంటే 5 చేత భాగించబడాలట. ఇప్పుడు 2, 3ని కలిపితే ఎంత అవుతుంది? 5 చేత 5 భాగించబడుతుంది కదా. సో అవి 2, 3 ఒక జత అవుతుంది. నెక్స్ట్ 2, 13 ఇప్పుడు 2, 13 తీసుకుంటే అవి 20 లోపే ఉన్నాయి. 13, 2 కలిపితే 15, 5 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది కాబట్టి అది. నెక్స్ట్ 17, 7 3, 17 ఇది కూడా 20 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా భాగించబడుతుంది. అలాగే 7, 13 అనేది కూడా 20 వస్తుంది, 5 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 11, 19 ఇది కూడా 30 వస్తుంది కాబట్టి 5 చేత ఈజీగా భాగించబడుతుంది. ఇవి మనం ఆ యొక్క ప్రధాన సంఖ్యలుగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖాళీలను పూరించండి అని అన్నారు. 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యను డాష్ అంటారు. 2 కారణాంకాలే ఉంటే మనం ఏమంటాం? ప్రధాన సంఖ్య అని అంటాం. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య అంటాం. 1 డాష్ కాదు మరియు డాష్ కాదు, 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది అంటే 2. అతి చిన్న ప్రధాన సంఖ్య 2. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అంటే 4. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బిట్స్ చిన్నగానే ఉంటాయి, ఒక్కొక్కసారి ఇవి కూడా అడిగేయడానికి అవకాశం ఉంటుంది. అతి చిన్న సంయుక్త సంఖ్య 4, అతి చిన్న ప్రధాన సంఖ్య 2, అతి చిన్న సరి సంఖ్య ఏది అంటే 2.
అతి చిన్న సరి సంఖ్య కూడా 2, అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా 2. ఇవి మనకి ఈ యొక్క ప్రధాన సంయుక్త సంఖ్యలకి సంబంధించినవి. సో ఇది మనకి పార్ట్ 2కి సంబంధించి. పార్ట్ 3లో మనం సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాల గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్కి సంబంధించి 3rd లెసన్లో 3rd పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్లో మనం సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 3.2ని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఈ టాపిక్తో పాటు ఎక్సర్సైజ్ 3.3ని కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు అంటే ఏదైనా ఒక సంఖ్య అనేది ఇచ్చినప్పుడు అది ఏ ఎక్కంలో మనకి అంటే ఏ అంకెతో నిశేషంగా భాగించబడుతుంది అనేది తెలుసుకోవడానికి భాజనీయత సూత్రాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ చూడండి, 38 అనే ఒక సంఖ్య ఇచ్చారు. అది 2 చేత భాగించబడుతుందా లేదా 4 చేత లేదా 5 చేత అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ 38ని కనుక చూసుకుంటే మనకి 2 చేత భాగించబడుతుంది. అలాగే 4 లేదా 5 చేత మనకి భాగించబడట్లేదు. సో ఇలా మనం ఎలా కనుక్కోగలం? 38 అనేది చిన్న సంఖ్య కాబట్టి ఈజీగా మనం కనుక్కున్నాం. అదే పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎలాగా? ఆ సంఖ్య ఇచ్చిన సంఖ్య అనేది 2 చేత 3, 4, 5, 6, 8, 9, 10, 11 ఇలా దేని చేత భాగించబడుతుందో మనకి తెలిపేటటువంటివే ఈ భాజనీయత సూత్రాలు అన్నమాట. సో ఇక్కడ 10 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే అంటే వేటితో భాగించబడుతుంది ఆ సంఖ్య అనేది తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. 10 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే చాలా ఈజీ. మనకి 10 యొక్క గుణిజాలు ఏంటి? 10, 20, 30, 40, 50 అలా మనకి చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క గుణిజంలో కూడా మనకి 1ల స్థానంలో 0 అనేది ఉంటుంది. ఇలా మనకి 1ల స్థానంలో 0 ఉన్నట్టయితే అది ఖచ్చితంగా 10 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. ఏ సంఖ్యకైనా సరే 1ల స్థానంలో, ఇప్పుడు ఇది 100లు, 10లు, 1లు. సో ఈ 1ల స్థానంలో కనుక 0 ఉన్నట్టయితే అది ఖచ్చితంగా 10 చేత భాగించబడుతుంది. సో అది దీని యొక్క 10 యొక్క భాజనీయత సూత్రం కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే 5 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే 5 యొక్క గుణిజాలు ఏంటి? 5, 10, 15, 20, 25, 30, 35 ఇలా ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ చూసుకుంటే గుణిజాల్లో 1ల స్థానంలో ఏముంటుంది? అయితే 0 ఉంటుంది లేదా 5 ఉంటుంది. సో దీన్ని బట్టి ఏ సంఖ్యకైనా సరే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ యొక్క సంఖ్య అనేది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. 1ల స్థానంలో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య అనేది 5 చేత భాగించబడుతుంది. సపోజ్ ఇలా ఒక సంఖ్య అనేది ఇచ్చారు. ఇది 5 చేత భాగించబడుతుందా లేదా అని అడిగారు. అప్పుడు మీరు ఇలాగ భాగాహారం చేయలేరు కదా, 5 వేసి భాగాహారం చేయలేరు కదా. సో అలా భాగించబడుతుందా లేదా అన్నప్పుడు 1ల స్థానం చూస్తాం మనం. 1ల స్థానంలో ఏముంది? 0 అనేది ఉన్నది కాబట్టి 5 యొక్క భాజనీయత సూత్రం మీకు వెంటనే గుర్తు రావాలి. 0 కానీ 5 కానీ ఉంటే 5 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 5 చేత భాగించబడుతుంది. అలాగే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 10 చేత కూడా భాగించబడుతుంది. ఈ విధంగా మీకు గుర్తు రావాలన్నమాట. సో అది 5 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 2 యొక్క భాజనీయత సూత్రం. 2 యొక్క గుణిజాలు కనుక చూసుకుంటే 10, 12, 14, 16 అలా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి 1ల స్థానంలో ఏముంది? 0, 2, 4, 6, 8 ఇలా మీకు ఉన్నాయి. సో ఏ సంఖ్యకైతే 1ల స్థానంలో ఇలా ఉంటుందో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ ఉంటుందో ఆ యొక్క సంఖ్య అనేది 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, 2, 4, 6, 7 అనేది ఇచ్చాడు, 4, 8, 2, 9 అనేది ఇచ్చాడు. 1ల స్థానంలో 7, 1ల స్థానంలో 9 ఉన్నది కాబట్టి ఇవి 2 చేత భాగించబడవు. 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే మాత్రమే అది ఆ సంఖ్య 2 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇవి 2 చేత భాగించబడవు. దాన్ని బట్టి 2 యొక్క భాజనీయత సూత్రం ఏమని చెప్పుకోవచ్చు? ఒక సంఖ్య దాని స్థానంలో అంటే 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉంటే ఆ సంఖ్య అనేది 2 చేత భాగించబడుతుంది. అది 2 యొక్క భాజనీయత సూత్రం అన్నమాట. నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చారు. 21, 27, 36, 54, 219 అనేవి ఇచ్చారు. 3 చేత భాగించబడతాయా అని అడిగారు అనమాట. భాగించబడతాయి. అలా అయితే ఎందుకు? అయితే ఇక్కడ 25, 37, 260 ఇచ్చారు.
అవి భాగించబడవు. కానీ ఎందుకు భాగించబడవు, అవి ఎందుకు భాగించబడతాయి అనేది చూద్దాం. ఒకట్ల స్థానంలో ఏదైనా అమరిక ఉన్నదా అంటే మనకి ఇక్కడ 7 అనేది ఉన్నది, 6 ఉన్నది, 4 ఉన్నది, 9 ఉన్నది, 1 ఉన్నది. అయితే ఇక్కడ 27 అనేది ఉన్నది 27 అనేది ఉన్నది. 3 9ల 27 కాబట్టి 27 అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే 17 37 కనుక చూసుకుంటే అక్కడ కూడా ఒకట్ల స్థానంలో 7 ఉన్నది, కానీ అవి 3 చేత భాగించబడట్లేదు. అలాగే 21 36 54 219లోని అంకెల్ని చూస్తే మనకి అంటే ఏవైతే ఇప్పటివరకు 3 చేత భాగించబడ్డాయో ఆ అంకెల్ని కనుక చూసుకుంటే ఒకట్ల స్థానంలో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉన్నది. సో వాటిని కనుక మనం ఏదైనా వాటిలో ప్రత్యేక ఏదైనా అమరిక అనేది ఉన్నది అని కనుక చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ 6 కనుక చూసుకుంటే ఇందులో 21 కదా, 2 + 1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇక్కడ 36 అనేది ఉన్నది, 3 + 6 ఎంత అవుతుంది, 9 అనేది అవుతుంది. ఇక్కడ 5 + 4 ఎంత అవుతుంది, 9 అవుతుంది. తర్వాత ఇంకా 2 19 కదా, 2 + 1 + 9 అంటే 9 10 11 12 అనేది అవుతుంది. సో ఇలా మనం ఇచ్చిన సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే ఏదైతే వస్తుందో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉన్నదో అది గనక 3 చేత భాగించబడితే ఇచ్చిన సంఖ్య అంతా కూడా 3 చేత భాగించబడుతుంది. అదే ఇక్కడ 3 యొక్క భాజనీయత సూత్రం ఏమంటే అంకెల మొత్తం ఇప్పుడు సపోజ్ ఏదో ఒక సంఖ్య రాయండి, ఇలాగా ఏదైనా ఒక సంఖ్య రాశారు. ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్య ఉన్నప్పుడు అది 3 చేత భాగించబడుతుందా లేదా మనకు తెలియాలంటే ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ కలిపేయండి. 2 + 7 + 8 + 7 ఇలా మొత్తం కలిపేయండి, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. వచ్చింది కనుక 3 చేత నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు ఆ పెద్ద సంఖ్య అంతా కూడా 3 చేత భాగించబడుతుంది. అదే దీని యొక్క భాజనీయత సూత్రం అన్నమాట. నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం కనుక చూస్తే 2 3 రెండింటితో భాగించబడే సంఖ్యను మనం చూస్తే ఇప్పుడు 18 తీసుకోండి, 18 2తో అవుతుంది. సో ఇక్కడ 18ని కనుక చూసుకుంటే మనకి 2తోనే అవుతుంది, 3తోనే అవుతుంది. 2 9ల 18, 3 6ల 18. సో ఇక్కడ 2 చేత అయ్యింది 18, 3 చేత భాగించబడింది అనమాట. ఇలా మనకి 6 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే ఏవైతే సంఖ్యలు 2 చేత 3 చేత రెండింటితో భాగించబడతాయో అది మనకి 6తో కూడా భాగించబడుతుంది. అంటే ఒకదాంతో కాదు, మళ్ళీ 2తోనో 3తోనో కాదు, 2తోని భాగించబడాలి, 3తోని భాగించబడాలి, అప్పుడు 6 చేత కూడా భాగించబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇచ్చిన సంఖ్య 6 చేత భాగించబడుతుందో లేదో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, అది 2 చేత భాగించబడుతుందో లేదో చూడాలి, 3 చేత భాగించబడుతుందో లేదో చూడాలి. ఆ రెండింటి చేత భాగించబడితే అది 6 చేత కూడా భాగించబడుతుంది అనమాట. అది దాని యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలో చివరి 2 అంకెలతో అంటే ఇప్పుడు సపోజ్ ఇలా 1 9 3 6 అది ఇచ్చారు, ఇది 3 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు లాస్ట్ 2 ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ లాస్ట్ 2 నెంబర్స్ కూడా 4 చేత కనుక భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అనేది 4 చేత భాగించబడుతుంది అనమాట. ఇప్పుడు 1936 అనేది ఇచ్చారు. సో ఇక్కడ 36 అనేది ఉన్నది, 36 అనేది 4 చేత భాగించబడింది అనుకోండి, అప్పుడు మొత్తం ఇదంతా కూడా భాగించబడుతుంది. అలా అక్కడ 36 అనే కదా ఏదైనా. సో ఏదైనా సపోజ్ ఇప్పుడు ఇలా ఒక నెంబర్ అనేది ఉంది, ఈ నెంబర్ కనుక చూసుకుంటే లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి 24. సో 24 అనేది 4 చేత పోతుంది కదా, 4 ఒకట్ల 4 6లు 24. సో ఇప్పుడు ఈ పోతుంది కాబట్టి మొత్తం సంఖ్య అంతా కూడా 4 చేత భాగించబడుతుంది. అంటే 4 యొక్క భాజనీయత సూత్రం ఏమవుతుంది, 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు గల సంఖ్యలు ఉన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ సంఖ్య అనేది ఏదైతే ఉందో అది 4 చేత కనుక భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అంతా కూడా 4 చేత భాగించబడుతుంది. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం అన్నమాట. నెక్స్ట్ 8 యొక్క భాజనీయత సూత్రం కనుక చూసుకుంటే 4కి ఏం చేసాము, లాస్ట్ 2 అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చూసాం కదా, భాగించబడుతుందో లేదా అనేది చూసాం కదా. 8 యొక్క భాజనీయత సూత్రానికి వచ్చేసరికి ABC అని ఒక 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఈ 3
అంటే ఇప్పుడు ఇంకా XYZ ఇలా ఉన్నాయి, చాలా నెంబర్స్ ఇచ్చాడు, అంటే ఒక పెద్ద సంఖ్య ఉంది. అప్పుడు ఆ పెద్ద సంఖ్యలో ఏమవుతుంది, లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ 3 అంకెలు ఉన్నాయో అవి కనుక మనకి 8 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తము కూడా మనకి 8 చేత భాగించబడుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు. సపోజ్ చూడండి, 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8 చే భాగించబడితే ఆ సంఖ్య 8 చే భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్లో 3 ఏంటి, 216 కదా. ఇప్పుడు ఈ 216ని మనం 8 చేత భాగిస్తాము. ఒకవేళ ఇది 8 చేత భాగించబడింది అనుకో, ఈ మొత్తం కూడా 8 చేత భాగించబడుతుంది, అంతే. నెక్స్ట్ 9 యొక్క భాజనీయతా సూత్రం కనుక చూసుకుంటే, సో 9 యొక్క భాజనీయతా సూత్రం కూడా సేమ్ 3 యొక్క భాజనీయతా సూత్రం లాగే ఉంటుంది. 3 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కలిపితే ఏదైతే వస్తుందో అది కనుక 3 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 3 చేత భాగించబడుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా అంతే, సంఖ్యలోని ఏవైతే అంకెలు ఉన్నాయో అవన్నీ కూడా ప్లస్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది కనుక 9 చేత భాగించబడితే, నిశేషంగా భాగించబడితే ఆ ఇచ్చిన సంఖ్య మొత్తం కూడా 9 చేత భాగించబడుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తము 9 చే భాగించబడితే ఆ సంఖ్య 9 చే భాగించబడుతుంది అని ఇవ్వడం జరిగింది. అది 9 యొక్క భాజనీయతా సూత్రం. ఇంకా 11 యొక్క భాజనీయతా సూత్రం కనుక చూసుకుంటే, ఇక్కడ 308 అనేది ఇచ్చారు. అలాగే 1331, 61809 ఇలా 3 సంఖ్యలు అనేవి ఇచ్చారు. ఇప్పుడు కుడివైపు నుండి అంకెలు మొత్తము అంటే సరి స్థానాలు, బేసి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేస్తున్నారు. ఇప్పుడు సరి స్థానాలు కనుక చూసుకుంటే 8 3, బేసి స్థానాలు కనుక చూసుకుంటే 8 3 ప్లస్ చేస్తే 11 వచ్చింది. మధ్యలో సరి స్థానం కనుక చూసుకుంటే మనకి 0 అన్నమాట. అలాగే ఇక్కడ కూడా బేసి స్థానాలు 1 3, 1 + 3 4, ఇక్కడ కూడా 3 + 1 సరి స్థానాలు 4 అనేది వచ్చింది. ఇప్పుడు ఏవైతే సరి స్థానాలకి బేసి స్థానాల యొక్క మొత్తాన్ని భేదం చేసినట్టయితే మనకి ఇక్కడ 11 0 22 ఇలా రావడం జరిగింది. అయితే ప్రతి సందర్భంలో కూడా మనకి భేదం 0 లేదా 11 ఇలా, అంటే 0 వచ్చింది లేదా 11 చేత భాగించబడే విధంగా వచ్చింది. ఇప్పుడు 22 అనేది ఉన్నదంటే అది 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. అలా కనుక వచ్చినట్టయితే ఆ యొక్క సంఖ్య మొత్తం కూడా 11 చేత భాగించబడుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 5081 అనేది సరి స్థానాలు బేసి స్థానాల మధ్య భేదం చూసుకుంటే 1 + 0 5 + 8. సో 5 8 అనేది మనకు చూసుకుంటే 8 2 13 అనేది వస్తుంది. 13 - 1 + 0 1. సో 13లోంచి 1 తీస్తే మనకు 12 వచ్చింది. 12 అనేది 11 చేత ఎలాగా భాగించబడదు కాబట్టి ఈ 5081 అనేది 11 చేత భాగించబడదు. అంటే మనకి 11 చేత భాగించబడాలి అంటే దాని యొక్క భాజనీయతా సూత్రం ఏంటి, బేసి స్థానాల్లో అంకెల మొత్తము సంఖ్య యొక్క సరి స్థానాల్లో అంకెల మొత్తానికి మధ్య భేదాన్ని మనం కనుక్కోవాలి. ఆ భేదం అనేది 0 రావాలి లేదా 11 చేత నిశేషంగా భాగించబడే విధంగా రావాలి. అలా వచ్చినట్టయితే ఆ మొత్తం సంఖ్య అనేది 11 చేత భాగించబడుతుంది. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే అభ్యాసం 3.3 అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఏవైతే మనం భాజనీయతా సూత్రాలు చెప్పుకున్నామో దానిపైనే ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ అనేది మొత్తం కూడా ఉండడం జరిగింది. సో ఫస్ట్ సమ్ కనుక చూసుకుంటే, భాజనీయతా సూత్రాలను ఉపయోగించి క్రింది ఇచ్చిన సంఖ్యల్లో ఏవి 2 చే 3 చే 4 5 6 8 9 10 11 చే భాగించబడతాయో నిర్ణయించమన్నారు. సో ఆల్రెడీ ఒకటి ఇచ్చేశారు, మిగతా మనల్ని చూడమన్నారు. సో 2తో భాగించబడాలంటే 0 4 0 2 4 6 8 అనేవి 1ల స్థానంలో ఉండాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. 3 చేత భాగించబడాలంటే మొత్తం అంకెల్ని మనం కలపాలంటే 9 + 9 + 0 9 9 18. 18 అనేది 3తో పోతుంది కదా. సో 9 9 18 కాబట్టి 3 చేత 18 అనేది 3 చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 3 చేత కూడా ఇది భాగించబడుతుంది. 4 చేత భాగించబడాలంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4 చేత
భాగించబడాలి. 90 అనేది 4 ఎక్కంలో రాదు కాబట్టి ఇందులో 4 ఎక్కంలో అవ్వదు. 5 ఎక్కంలో అవ్వాలంటే లాస్ట్లో 0 ఉండాలి కాబట్టి ఉన్నది కాబట్టి అవుతుంది. 6తో అవ్వాలంటే 2తోని అవ్వాలి, 3తోని భాగించబడాలి, అప్పుడు 6తో అవుతుంది. సో ఇక్కడ 2, 3 రెండిటితో భాగించబడుతుంది కాబట్టి 6 చేత కూడా భాగించబడుతుంది. 8 చేత భాగించబడాలంటే మనకి లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఈ 990 కూడా మొత్తం 3 భాగించబడితే 8 చేత అవుతుంది. కానీ ఇది అవ్వట్లేదు, 8 చేత భాగించబడదు. 9 చేత భాగించబడాలంటే 3 చేత భాగించబడాలి. 9 చేత భాగించబడాలంటే మొత్తం ఆ యొక్క ప్లస్ చేయండి. 9 + 9 + 0 9 9 18. సో ఈ 18 అనేది మనకి 9 చేత భాగించబడుతుంది. 9 ఒకటిలో 9 2 18 కాబట్టి 9తో అవుతుంది. 10తో కూడా అవుతుంది, ఎందుకంటే 1ల స్థానంలో 0 ఉన్నది కాబట్టి 10తో అవుతుంది. 11తో అవ్వాలంటే సరి స్థానాలు బేసి స్థానాలు కలపాలి. సో ఇక్కడ 0 + 9 - 9. సో భేదం కదా, 9 - 9 0. సో 0 వచ్చింది కాబట్టి 11 చేత కూడా అవుతుంది. ఈ విధంగా మీరు మిగతావి ట్రై చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా సరే పీడిఎఫ్ ఇస్తాం కాబట్టి అక్కడ ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఏవైతే భాజనీయత సూత్రాలు ఉన్నాయో వాటిపైన మాత్రమే. ఇంకొక పోనీ చూద్దాం మనం. ఇక్కడ చూడండి 639210 అనేది ఉంది. 2 చేత భాగించబడుతుంది, ఎందుకంటే 1ల స్థానంలో 0 ఉన్నది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. ఇప్పుడు 3 చేత భాగించబడాలంటే మొత్తం ప్లస్ చేయండి. 6 + 3 + 9 + 2 + 1. సో 10 6 3 9 19 20 21. సో 21 కాబట్టి బై 3తో చేస్తే పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది 3 చేత కూడా అవుతుంది. 2 చేత 3 చేత అయింది కాబట్టి 6 చేత అవుతుంది. లాస్ట్లో 0 ఉన్నది కాబట్టి 5 చేత అవుతుంది, 10 చేత కూడా అవుతుంది. ఇప్పుడు 4 చేత అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. సో ఇక్కడ 10 అనేది వచ్చింది. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 10. 10 4తో పోదు కాబట్టి 4 ఎక్కంలో తెగదు. 8 ఎక్కంలో కూడా మనకి తెగదు అన్నమాట. నెక్స్ట్ 9 ఎక్కంలో తెగాలి అంటే మొత్తం అన్నీ కలపండి. సో మొత్తం అన్నీ కలిపితే ఎంత వచ్చింది? మనకి 21 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి 9 ఎక్కంలో పోదు, ఎందుకంటే 21 అనేది 9 ఎక్కంలో పోదు కాబట్టి. సో 9 ఎక్కంలో అవ్వదు అనమాట, క్యాన్సిల్ అవ్వదు. 11తో క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా మీరు చేసినట్టయితే మిగతావి కూడా వస్తాయి. అవన్నీ కూడా ప్రాక్టీస్కే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింది ఇచ్చిన సంఖ్యల్లో ఏవి 4చే 8చే భాగించబడతాయో నిర్ణయించండి అని అన్నాడు. సో 4 చేత భాగించబడాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ది కనుక చూడండి 72. 72 4 చేస్తే 4 1ల 4, ఇంకా 3 ఉంటాయి 32, 4 8ల 32. సో 18 కరెక్ట్గా పోయింది కాబట్టి 4 చేత ఫస్ట్ది భాగించబడుతుంది. నెక్స్ట్ బి కనుక చూసుకుంటే 52. 52 కూడా 4తో పోతుంది. 4 1లు 4, 1 ఉంటుంది 12, 4 3ల 12. సో పోయింది కాబట్టి ఇది కూడా 4 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 0 0. సో లాస్ట్లో 2 0లు ఉన్నాయన్నమాట. ఇది కూడా 4 చేత భాగించబడుతుంది. ఇక్కడ కూడా భాగించబడుతుంది, డి కూడా భాగించబడుతుంది. సపోజ్ 0 0 ఉంది, 4 చేత చూస్తే భాగించబడుతుంది. నెక్స్ట్ 59 అనేది ఉన్నది ఈ. సో 59 4 చేత పోతుందో చూద్దాం. 4 1ల 4, ఇంకా 1 ఉంటుంది 19. సో 19 అనేది 4 ఎక్కంలో పోదు కాబట్టి ఇది మనకి 4 ఎక్కంలో పోదు. అలాగే 6 0. 6 0 అనేది చూస్తే 4తో చూద్దాం. 4 1ల 4, 2 ఉంటుంది 4 5లు 20. సో పోయింది కాబట్టి ఇది కూడా 4తో క్యాన్సిల్ అవుతుంది. అలాగే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే 84. సో 84ని 4తో చేస్తే 4 2 8, 4 1ల 4. ఇది ఖచ్చితంగా 4తో క్యాన్సిల్ అవుతుంది మొత్తం అంతా. నెక్స్ట్ 72. 72 4తో చేస్తే 4 1ల 4. ఆల్రెడీ ఇక్కడ 72తో పోయింది కాబట్టి ఇక్కడ 72తో. సో అది కూడా అవుతుంది. ఇక్కడ 2 zeros ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 0 50 ఉంది, చూస్తే 4తో. 4 1ల 4.
1 ఉంటుంది, 0 ఉంటుంది. అంటే 10 అనేది 4 ఎక్కంలో పోదు కాబట్టి సో ఇదిగో 4తో భాగించబడదు. ఈ విధంగా A, B, C, D, F, G, H, I ఇవన్నీ కూడా 4 చేత భాగించబడతాయి. మిగతావి 8తో భాగించబడేవి కనుక చూసుకుంటే లాస్ట్ 3 డిజిట్స్ మనం చూడాలి. సో B, D, F, H B, D, F, H అనేవి 8 చేత భాగించబడతాయి అన్నమాట. నెక్స్ట్ బాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింది ఇచ్చిన సంఖ్యల్లో ఏవి 6 చే భాగించబడతాయో నిర్ణయించండి. 6 చేత భాగించబడాలి అంటే 3 చేత భాగించబడాలి, 2 చేత భాగించబడాలి. అలాంటప్పుడు 6 చేత భాగించబడతాయి అన్నమాట అవి. అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి 4 లాస్ట్లో 4 ఉంది కాబట్టి అది 2 చేత భాగించబడుతుంది. సో ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేయండి. 2 + 9 + 7 + 1 + 4 + 4 కలిపేస్తే 9 1 10 17 19 సో 2 19 23 27 వచ్చింది మొత్తం. 3తో చేస్తే 3 1 3 9 27. సో ఇది 3తో కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే 2తోనే అవుతుంది, 3తోనే అవుతుంది కాబట్టి ఇది 6 చేత భాగించబడుతుంది. సో నెక్స్ట్ చూస్తే 1 + 2 + 5 + 8 మొత్తం చూడండి 8 2 10 15 16 చూస్తే 3 చేత అవ్వదు కాబట్టి ఇది 3 చేత భాగించబడట్లేదు. అంటే 3 చేత భాగించబడకపోతే అది 6 చేత కూడా భాగించబడదు. సో అది అవ్వట్లేదు. అలా మనం చూసుకుంటూ వెళ్తే A, F, G, I ఇవి మాత్రమే మనకి 6 చేత భాగించబడతాయి అన్నమాట. మిగతావి 6 చేత భాగించబడు. నెక్స్ట్ బాజనీయత సూత్రం మిగతావి అనేవి మీరు ట్రై చేయండి. ఎందుకంటే బాజనీయత సూత్రాలే కాబట్టి మీకు కూడా ఒక ప్రాక్టీస్లా ఉంటుంది. మీకు డౌట్ ఉంటే PDF ఇస్తాం కాబట్టి అందులో ఒకసారి చెక్ చేయండి. బాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింది సంఖ్యలో ఏవి 6 చేత భాగించబడతాయో నిర్ణయించండి అన్నాడు. పైన అడిగిన లాంటిదే సేమ్ 2 చేత 3 చేత మనం భాగిస్తాము. ఒకవేళ అయితే అవి 6 చేత కూడా భాగించబడతాయి అన్నమాట. సో ఇందులో కనుక చూసుకుంటే మీకు కీ అనేది చెప్తా, అంటే ఏవేవో భాగించబడతాయో చెప్తాను. సో A, B, D, E, F ఇవన్నీ కూడా భాగించబడతాయి అన్నమాట 6 చేత. ఒకటి C మాత్రమే భాగించబడదు. కావాలంటే అది మీరు చెక్ చేయండి. క్రింది ప్రతి సంఖ్య 3 చే భాగించబడేలా ఖాళీలో అతి చిన్న అంకె మరియు అతి పెద్ద అంకెను రాయండి అని అంటున్నాడు. 3 చేత భాగించబడాలి అంటే మొత్తం అన్నీ కూడా అంకెలన్నీ కలిపితే వచ్చేది 3 చేత భాగించబడాలి. సో ఇక్కడ చూడండి 6 + 7 + 2 + 4 సో 6 6 12 12 + 7 19 19కి ఎంత కలిపితే మనకి 3 చేత భాగించబడుతుంది అది చూస్తే 19 తర్వాత 21 అనేది, అంటే 19 రాదు 21 అనేది వస్తుంది. 3 ఎక్కంలో 21 వస్తుంది కాబట్టి 19కి 2 కలిపితే 21 అనేది వస్తుంది. సో ఇక్కడ 2 అనేది నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింద ఏర్పడే ప్రతి సంఖ్య 11 చేత భాగించబడేలా ఖాళీలో ఒక అంకెను రాయండి అని అన్నాడు. సో ఇక్కడ మనం సరి సంఖ్యలు బేసి సంఖ్యలు మధ్య భేదం చూడాలి కదా కలిపి. ఇప్పుడు ఇక్కడ 9 3 9 + 3 + 2 అనేది రాస్తాం, కలుపుతాం. సో 10 11 12 13 14 సో 14 అనేది వచ్చింది. ఇప్పుడు ఇవి కనుక చూసుకుంటే 8 + అక్కడ ఏదో మనకి తెలీదు, ఏదో ఒక నెంబర్ A అనుకోండి పోనీ, 8 + A + 9 అవుతుంది. సో ఇక్కడ 8 8 16 17 అంటే A + 17 = మనకి ఇక్కడ 14కి మ్యాచ్ అవ్వాలి, లేదంటే 0 అయినా అవ్వాలి, అలా రావాలి కదా మనకి. సో ఇప్పుడు A + 17 వచ్చింది, ఇక్కడ అన్ని ప్లస్ చేస్తే 14 వచ్చింది. ఇప్పుడు మనకి 0 అయినా రావాలి, లేదా వచ్చింది 11తోనైనా ఖచ్చితంగా భాగించబడాలి. ఇప్పుడు A ప్లేస్లో మనం 8 పెట్టామనుకోండి, 8 + 17 మనకి 25 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం చూస్తే 25 - 14 చేస్తే 11 అనేది వస్తుంది. సో 11 చేత నిశ్శేషంగా పోతుంది కాబట్టి ఇక్కడ మనం 8 అనేది వేసుకుంటే కరెక్ట్గా అది 11 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఇవి బేసి సరి మధ్య భేదం కనుక చూసుకుంటే 4 + 4 + 4 + ఇక్కడ ఉన్న అంకె మనకి ఏమో తెలియదు కాబట్టి A అనుకోండి. అలాగే 8 + 9 + 8 అనేది వచ్చింది.
ఇప్పుడు 4 4 8, సో 8 ప్లస్ ఏ అనేది అవుతుంది ఇక్కడ కనుక చూసుకుంటే 9 10 17 3 20 25, సో 25 అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 6 అనేది వేసుకున్నాం అనుకోండి, ఏ ప్లేస్లో 6 వేసుకుంటే మీకు 8 + 6 అనేది 14 అవుతుంది. సో ఇంతకు ముందులాగే 25లోంచి 14 తీస్తే 11 అనేది వస్తుంది. సో అప్పుడు 11 అనేది వస్తే ఖచ్చితంగా 11 చేత భాగించబడుతుంది కాబట్టి మీకు ఈ మొత్తం సంఖ్య అంతా కూడా 11 చేత భాగించబడుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు 6 అనేది వేసుకోండి. ఈ ఏ ప్లేస్లో 6 అంటే ఖాళీ ప్లేస్లో 6 వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి యొక్క ఎక్సర్సైజ్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం సామాన్య కారణాంకాలు, సామాన్య గుణిజాలు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.